మీరు పిల్లలతో ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తే మాత్రం మేము చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి. ఇంతకీ మేము చేసిన మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. మేము ఏ నోటిఫికేషన్ పెట్టినా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? యాక్చువల్గా ఏంటంటే మేమందరం ఫంక్షన్కి బయలుదేరాము విత్ ఫ్యామిలీ. అది వికారాబాద్, నియర్ బై వికారాబాద్ అనమాట. హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళది బిందాస్ లైఫ్ కదా. అసలు సాఫ్ట్వేర్ వాళ్ళది మంచి జాబ్, మంచి శాలరీ ఉంటుంది కదా. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. వాటికి తగ్గ కష్టాలు ఉంటాయి కాదనను, కానీ ఎందుకో బెటర్ అనిపిస్తుంది. మేము వెళ్ళే రూట్లో మా వెహికల్ అయితే ట్రబుల్ ఇచ్చింది. ఆ రిపేర్ చేయడానికి కొంచెంసేపు టైం పట్టింది. అక్కడ నుంచి రిపేర్ కంప్లీట్ అయిపోగానే మేము మళ్ళీ బయలుదేరామన్నమాట. మా పిల్లలైతే ఎక్కడున్నా అల్లరే, ఇంట్లో ఉన్న అల్లరే, ఊరెళ్ళిన అల్లరే, వెహికల్లో ఉన్న అల్లరే. అసలు వాళ్ళ అల్లరికి హద్దు పద్దు ఉండదు. ఎప్పుడు చూసినా కొట్టుకుంటూనే ఉంటారు, ఎవరో ఒకరు ఏడుస్తూనే ఉంటారు. అట్లుంటుంది అన్నమాట మా పిల్లలతో. మాకు అలవాటు అయిపోయిందిలేండి. యాక్చువల్గా ఏంటంటే ఇంకా మేము బయలుదేరుతున్నప్పుడు షార్ట్కట్లో వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. చిలుకూరు నుంచి చేవెళ్ళ రూట్ షార్ట్కట్ ఉంటుంది అనమాట, ఒక రోడ్డు. సో అటు నుంచి వెళ్దామని చెప్పేసి బయలుదేరినాము. అక్కడ వెళ్తూ వెళ్తూ దారిలో చూస్తే ఒక పెద్ద శివలింగం కనిపించింది. ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. దిగి దర్శనం చేసుకునేంత టైం లేదు, కానీ లేదంటే వెళ్ళేవాళ్ళం. నేను చెప్పింది ఇదే. మేము రోడ్డు పక్కన ఫ్రూట్స్ చూసి కార్ ఆపడమే తప్పైపోయింది. మా పిల్లలు రోడ్డు పైన ఎట్లా వెళ్తున్నారో చూడండి. అసలు వాళ్ళ ఇష్టానికి వచ్చినట్టు వెళ్తున్నారు. వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి, కానీ వాళ్ళు దిగి రప్పమని వెళ్ళిపోయినారు అంతే. ఇంకా ఫ్రూట్స్ దగ్గరికి నాకైతే ఫుల్ భయమైంది. ఎక్కడ వెహికల్ తగులుతాయో ఏంటో అని చెప్పేసి ఎవరైనా వెళ్ళండి వెనకాల, ఎవరైనా వెళ్ళండి అంటూనే ఉన్నాను. మా మామయ్య అయితే తాపీగా వెళ్తున్నాడు వెనకాల తీరిగ్గా. వాళ్ళేమో రోడ్డు పైనే పెట్టినారు షాప్. ఎప్పుడైనా సరే రోడ్డు పైన ఏమైనా కొనాలి అనుకుంటే పిల్లలకి మీరే దిగి తీసుకురండి తప్ప పిల్లల్ని మాత్రం దిగనివ్వకండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మీకు నచ్చింది ఏందో కొనుక్కోండి అని ఒక్క మాట అన్నందుకే మా పిల్లలు ఇట్లా డోర్ తీసుకొని రప్పున దిగేసి వెళ్ళిపోయినారు. అసలు వెహికల్స్ వస్తున్నాయి, పోతున్నాయి. నా గుండెలో ఒకటే దడ, ఎక్కడ చెప్పకుండా మళ్ళీ వెనక్కి కురుకొస్తారా అని. రోడ్డు పక్కనే ఉండడం వల్ల వాళ్ళు తిన్నగా ఉండరు కదా, అసలే కోతులు. అదే నా భయం అన్నమాట. అంతేనా? అది మాత్రమే కాకుండా తీసుకొచ్చిన తర్వాత అవి సమానంగా తింటారా? సమానంగా ఎందుకు తింటారు? నీకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, నీకు అది తీసుకున్నావు, నాకు ఇది తీసుకోవాలా అంటూ అదో పెద్ద గొడవ. అసలు మా పిల్లలతో ఏగడం అంటే మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ అందరు పిల్లలు అట్లాగే ఉంటారేమో కాదనను, కానీ కొంతమంది పిల్లలు బుద్ధిగా ఉంటారు కదా, చెప్పినట్టు తింటారు కదా. ఇప్పుడు చూడండి అసలు ఫైటింగ్ ఇప్పుడు మొదలైంది. యాక్చువల్గా తీసుకొచ్చిన దాంట్లో నాకొకటి నీకొకటి అనుకుంటూ తింటున్నారు. ఒకరిదొకరు తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా కొట్టుకోవడం, నాదంటే నాదని అట్లా ఉంటుంది అన్నమాట ఫైటింగ్. మేము వెళ్తున్నప్పుడు ఈ వ్యూ చూడండి. ఉదయించే సూర్యుడే కాదు, అప్పుడప్పుడు అస్తమించే సూర్యుడు కూడా అందంగా ఉంటాడు అన్నట్టుగా ఉంది కదా. మంచి పంట పొలాలు, మధ్యలో టెంపుల్, ఎంత బాగుందంటే అసలు చూడ్డానికైతే బాగుంది. పల్లెటూరు అందాలే అందాలు. మేమైతే ఇంకా ఊళ్ళోకి ఎంటర్ అయిపోయినామని కార్ దిగ్గానే వాడు మరదల కోసం వెతుక్కుంటాడు. ఇదే ఇందు, ది ప్రిన్సెస్ అన్నమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం. అదే అబ్బా నా కోడలు. యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక కూతురు ఉంటే ఎలాంటి క్వాలిటీస్తో ఉండాలి అని అనుకున్నాను. అలాంటి క్వాలిటీస్ దీనిలో ఉన్నాయన్నమాట. అందుకే నాకు అదంటే పిచ్చి ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకంటారు నాకు కాబోయే కోడలు నువ్వే అని చెప్పేసి. యాక్చువల్గా చెప్పాలంటే దాని తొట్టెలో వేసింది కూడా నేనే. మేనత్ వేయాలి అంటారని నేనే వేసాను అనమాట. ఇంతకీ మేము వెళ్ళిన ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా. మేము వెళ్ళింది కూడా తొట్టెల ఫంక్షనే అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్.